హలో గాయ్స్, వెల్కమ్ ఎవ్రీవన్. మీరు ఈ వీడియోలో అయితే మీ పర్సనల్ అకౌంట్ని ప్రొఫెషనల్ అకౌంట్ కింద ఎలాగా చేంజ్ చేయాలి అని చెప్పేసి తెలుసుకోబోతున్నారు. ఫస్ట్ మీరు మీ ఇన్స్టాగ్రామ్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన తర్వాత మీ ప్రొఫైల్లోకి అయితే వెళ్తారు. ప్రొఫైల్లోకి వెళ్ళిన తర్వాత మీకు రైట్ సైడ్ అప్పర్ కార్నర్లో 3 లైన్స్ అయితే కనబడతాయి. సో దాని మీద అయితే క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత మీకు సెట్టింగ్స్ అనే ఒక ఆప్షన్ అయితే వస్తుంది. సెట్టింగ్స్ మీద అయితే క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత అకౌంట్ అని చెప్పేసి ఇంకో ఆప్షన్ ఉంటుంది. సో దాని మీద అయితే క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత కొంచెం కిందకి అలా స్వైప్ చేస్తూ వెళ్తే స్విచ్ టు ప్రొఫెషనల్ అకౌంట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో స్విచ్ టు ప్రొఫెషనల్ అకౌంట్ అని చెప్పేసి దాని మీద అయితే క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత మీకు ప్రొఫెషనల్ అకౌంట్ చేంజ్ అవ్వడం వల్ల మీకు యూజెస్ ఏంటి అని చెప్పేసి ఇక్కడ మీకు అయితే కొన్ని స్వైప్స్ అయితే ఉన్నాయి. సో మీరు కంటిన్యూ అని క్లిక్ చేస్తారు. కంటిన్యూ అని క్లిక్ చేసిన తర్వాత మీరు మీ ఆ ప్రొఫెషనల్ అకౌంట్లో అంటే ఏ ప్రొఫెషన్ కింద వాడాలి అని అనుకుంటున్నారు, అంటే ఆడియన్స్కి రీచ్ అది ఉండడానికి, లైక్ ఆర్టిస్టా, మ్యూజిషియన్, బ్లాగరా, డిజిటల్ క్రియేటరా, ఎడ్యుకేషన్ పర్పస్ అని చెప్పేసి. సో నేను జస్ట్ నార్మల్గా డిజిటల్ క్రియేటర్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో డిజిటల్ ఇక్కడ చాలా అయితే ఉన్నాయి: షాపింగ్, గేమింగ్, బ్యూటీ, కాస్మెటిక్స్ అని చెప్పేసి, రెస్టారెంట్. సో మీరు ఏ లైన్లో కావాలంటే మీరు ఆ లైన్లో అయితే వెళ్ళొచ్చు. సో మీరు ఆ తర్వాత డన్ అని క్లిక్ చేసేస్తారు. డన్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు 30 సెకండ్స్ టైం అయితే అడుగుతుంది. సో ఇక్కడ ఆ తర్వాత మీరు చూసుకుంటే మీరు ఇక్కడ చూసుకుంటే క్రియేటర్ అండ్ బిజినెస్ అని 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో నేను క్రియేటర్ అని సెలెక్ట్ చేసుకున్నాను. జస్ట్ నేను ఇన్ఫ్లుయెన్సర్ ఆ టైప్, లైక్ ఓన్లీ కంటెంట్ అది డిస్ప్లే చేయడం అక్కడ, సో షో చేయడం అని చెప్పేసి. సో మీరు బిజినెస్ అకౌంట్ కానీ తీసుకుంటే మీరు బిజినెస్ అకౌంట్లోని లైక్ బ్రాండ్స్ అవి ఆర్గనైజ్ చేయడం, నెక్స్ట్ ప్రోడక్ట్స్ అవి సెల్ చేయడం అది చేయొచ్చు. సో మీరు దీని ద్వారా. సో నేను క్రియేటర్ అని క్లిక్ చేసుకున్నాను. క్రియేటర్ అని క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఇంకా మిగిలిన సెట్టింగ్స్ అవి వస్తాయి. ఇంకా నార్మల్గా ఇప్పుడైతే అకౌంట్ క్రియేట్ అయిపోయింది. నాట్ నో అని క్లిక్ చేసేగానే మీకు అయిపోతాయి. ఆ తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ 1 of 4 స్టెప్స్ కంప్లీట్ అని చెప్పేసి ఉన్నది ఇక్కడ ప్రొఫెషనల్ టూల్స్ అవిని. సో మీరు ఇక్కడ చూసుకుంటే ఈ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీరు ప్రొఫైల్ అయితే క్రియేట్ చేస్తారు. మిగిలిన ఇంకా కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి, అంటే బ్రాండింగ్, లైక్ ఆడియన్స్ గ్రో, అది ఇన్వైట్ చేయడం అది అని చెప్పేసి. సో అదంతా మీరు ఆ తర్వాత అయినా చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఇంటూ మార్క్ మీద అయితే క్లిక్ చేయాలి స్టార్టింగ్లో. సో మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మీకు మీ ప్రొఫైల్ ఇంటర్ఫేస్ అనేది మారిపోతుంది. ఎడిట్ ప్రొఫైల్, యాడ్ టూల్స్, ఇన్సైట్స్ అని చెప్పేసి. సో మీరు ఈ విధంగా అయితే మీ పర్సనల్ అకౌంట్ నుంచి ప్రొఫెషనల్ అకౌంట్ కింద అయితే మార్చుకోవచ్చు మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే. సో గైస్, ఈ వీడియో అయితే ఇంతే. మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటిదాకా కానీ మీరు నా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.